నిన్నటి రోజున వైఎస్ఆర్సీపీ పార్టీకి చెందినటువంటి శ్రేణులు, దాని అధినేత జగన్మోహన్ రెడ్డి అండ్ కంపెనీ నల్ల బ్యాడ్జీలు ధరించి పేదవర్గంలో వస్తూ ఉన్నారు. బ్లాక్ డే అంట. సిగ్గుపడాల జగన్మోహన్ రెడ్డి ఈ మాట మాట్లాడి. మిథున్ రెడ్డి అరెస్టే కాదు, మద్యం కుంభకోణం అనేది అధికారం మారిన తర్వాత కాదు. జగన్మోహన్ రెడ్డి గారు అధికారం మార్పిడి జరగకముందే, మీరు అధికారంలో ఉన్నప్పుడే పురంధరేశ్వరి గారు పదే పదే ప్రధానమంత్రికి కూడా ఈ రాష్ట్రంలో అక్రమ మద్యం వ్యాపారం జరుగుతోంది, ఒక కుంభకోణం జరుగుతోంది అని కంప్లైంట్ చేసినటువంటి పరిస్థితులు ప్రజలు మర్చిపోలేదు. అంతే స్థాయిలో అప్పట్లో నాయకుడిగా ఉన్నటువంటి ఇప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా అసలు క్యాష్ ట్రాన్సాక్షన్స్లో వ్యవహారం జరుగుతోంది, ఈ క్యాష్ ఎక్కడికి పోతోంది రోజు కూడా గన్నీ బ్యాగ్స్లో అని చెప్పేసి పలుమార్లు పలు వేదికల మీద ప్రశ్నించడం కూడా జరిగింది. ఆ రోజుల్లో మీ అధికారాన్ని అడ్డం పెట్టుకొని దాని మీద విచారణ జరగకుండా చేసుకోగలిగినారు. ప్రభుత్వం మారినాక మీరు చేసినటువంటి కుంభకోణం వెలుగులోకి వస్తూనే మిన్నకుండున్నారు. ఎప్పుడైతే మూలాలు కదిలేటువంటి పరిస్థితి వచ్చి మిథున్ రెడ్డి అరెస్ట్కి వచ్చేసరికి ఉలికిపాటుకు గురవుతున్నారు, తత్తరపాటుకు గురవుతున్నారు. ఇక మిథున్ రెడ్డి గురించి చెప్పాలంటే, ఈ మద్యం కుంభకోణం జరగడానికి సూత్రధారి మిథున్ రెడ్డి, మూల విరాట్ జగన్మోహన్ రెడ్డి. మొదటిగా మేము ఈ ప్రెస్ మీట్ కూడా ఎందుకు చెప్తున్నామంటే, వాళ్ళ ప్రెస్ మీట్లకు లేదంటే వాళ్ళు బ్లాక్ డే అంటేనో భయపడి కాదు. అసలు ఈ రకమైనటువంటి పోకడల్ని రాజకీయాల్లో ప్రజలు ఆలోచించుకునేటువంటి సమయం ఆసన్నమైందని తెలియజెప్పేటువంటి ప్రయత్నము, ప్రజలకు తెలియజెప్పేటువంటి ప్రయత్నమే మేము చేస్తాము. మొదటిగా ఈ కుంభకోణంలోకి మీరు ఆలోచన చేస్తే మొదలు పెట్టాలంటే మిథున్ రెడ్డి గారి గురించి మాట్లాడదాం. ఆయన ఎపిసోడే లైమ్ లైట్లో ఉంది కాబట్టి. ఈ మొత్తం కుంభకోణానికి సూత్రధారి మిథున్ రెడ్డి గారు. సత్యప్రసాద్ అనే ఒక గ్రూప్ 1 ఆఫీసర్ని పిలిపించుకొని, ఆయన ఇంటికి పిలిపించుకొని నీకు కన్ఫర్డ్ ఐఏఎస్ ఇస్తానని చెప్పేసి, అంటే ఐఏఎస్ పదోన్నతిని కల్పిస్తా అని చెప్పేసి ఆశ పెట్టి, మీరు పోయి విజయసాయి రెడ్డి గారిని కలవండి అని చెప్పేసి ఒక కుంభకోణానికి తెరలేపినారు. అక్కడి నుంచి మొదలు పెడితే అసలు అంతకుముందు చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఏపీబీసీఎల్ ఏదైతే ఉందో, బ్రివరేజ్ కార్పొరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ బ్రివరేజ్ కార్పొరేషన్ లిమిటెడ్ ఏదైతే ఉందో, మామూలుగా సప్లై ఆర్డర్ అనేది కొన్ని కంపెనీలకి టెక్నాలజీని ఉపయోగించుకొని కంప్యూటరైజేషన్లో ఇచ్చేది, ఆటోమేటెడ్ సిస్టంలో. వీళ్ళు సూత్రం మొత్తం అంతా ఒక కుంభకోణం చేయాలా, డబ్బుని లూట్ చేయాలా, దాదాపు నెలకు 50 నుంచి 60 కోట్ల రూపాయల డబ్బుని దోచుకోవాలా ముడుపుల రూపేనా అని చెప్పేసి ఆలోచన చేసిన తర్వాత దీని రూపకల్పన మొదటిగా సత్యప్రసాద్ గారిని ముగ్గులేకి దింపడం జరిగింది. విజయసాయి రెడ్డి గారు దానికి పూర్తి స్థాయిలో ప్లాటింగ్ చేయడం జరిగింది వీళ్ళందరూ కలిసి. దీంట్లో సబ్సిక్వెంట్గా సజ్జల శ్రీధర్ రెడ్డి గారు కావచ్చు, రాజకేశ్ రెడ్డి కావచ్చు, చాలామంది అక్యూజ్డ్ వస్తున్నారు. కానీ మొదలైంది మిథున్ రెడ్డి ఇంట్లో. అక్కడ మొదలు పెడితే అప్పటిదాకా ఏదైతే ఆటోమేషన్ సిస్టంలో ఉన్నటువంటి ఆర్డర్ ఆఫ్ సప్లైని మాన్యువల్కి తీసుకొచ్చి డిస్క్రిషనరీ కింద పెట్టి
ఏదైతే రెప్యూటెడ్ కంపెనీస్ ఉంటాయి, మ్యాక్డోవల్ నెంబర్ 1 కావచ్చు, బ్యాక్ పైపర్ కావచ్చు, ఇటువంటి కంపెనీలన్నింటినీ కూడా పక్కకు పెట్టి వీళ్ళకి ఎవరైతే ముడుపులు చెల్లిస్తారో ఆ కంపెనీలకు ఆర్డర్ కూడా మొదలు పెడతారు. అక్కడ నుంచి మొదలు పెడితే వీళ్ళకు కిక్ బ్యాక్స్ కూడా ఏదైతే ముడుపులు ఉన్నాయో మొదటిగా 12%తో మొదలు పెడితే 20% పెంచుకుంటూ పోయినారు. వ్యవస్థల్ని మేనేజ్ చేస్తూ మిథున్ రెడ్డి ఏమి ప్రభుత్వ అధికారి కాదు, కాకపోయినప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారు, ఈయన విజయసాయి రెడ్డి, వీరి మధ్య సజ్జల రామకృష్ణారెడ్డి, వీళ్ళ మధ్యన సజ్జల శ్రీధర్ రెడ్డి గారు, వీళ్ళ మధ్యన ఉన్నటువంటి ఒక నెక్సెస్ ఏదైతే వీళ్ళందరూ కలిసి ఒక ముఠాగా తయారైనటువంటి పరిస్థితులు ఉన్నారు. ఈ రాష్ట్రాన్ని ప్రజాధనాన్ని లూటు చేసేటువంటి కార్యక్రమంలో భాగంగానే మద్యం కుంభకోణం రూపకల్పన జరిగింది. మొదలు పెడితే అసలు వ్యవస్థల్ని ఎంత భ్రష్టు పట్టించినాడంటే రజత్ భార్గవ్ ఐఏఎస్ ఆఫీసర్, సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ని అడ్డగోలుగా తప్పిదాలు చేయించినారు. అంతేకాకుండా మిథున్ రెడ్డి గారు మనీ లాండరింగ్, మనీ రూటింగ్ వివిధ షెల్ కంపెనీల ద్వారా అంతకు ముందు ఉన్నటువంటి కంపెనీలు కాకుండా కొత్తగా ఎవరికైతే ఆర్డర్స్ ఇస్తున్నారో వాళ్ళ కంపెనీల ద్వారా వీళ్ళకి రావాల్సినటువంటి ముడుపుల్ని వాళ్ళ పేమెంట్స్ కూడా 2 డేస్లోనో 5 డేస్లోనో ఒక డిస్కౌంట్ ప్రైసెస్ పెట్టేసి ఆ డిస్కౌంట్స్ అవైల్ చేసుకునేటట్టు పెట్టి దానికి కూడా ఫాస్ట్గా పేమెంట్ చేసి మనీ కూడా ఎక్కువసార్లు టర్న్ ఓవర్ అయ్యేటట్టు, సో దట్ వీళ్ళ కిక్ బ్యాక్స్ కూడా పెరుగుతూ పోయేటువంటి పరిస్థితులు కల్పించుకొని కొన్నిసార్లు వీళ్ళకి రావాల్సినటువంటి ముడుపులు మామూలుగా ఒక మద్యం కంపెనీ ఏదైనా ఉంటే ఒక పర్టికులర్ లైన్ ఆఫ్ యాక్టివిటీ ఉన్నటువంటి ఒక కంపెనీ ఉంటే ఆ కంపెనీ నుంచి ఇంకొక కంపెనీకి ఎవరైనా డబ్బులు ట్రాన్స్ఫర్ చేస్తే ఏదైనా పర్చేజ్ ఆర్డర్ రైజ్ చేస్తారు, ఇన్వాయిస్ రైజ్ చేస్తారు. కానీ దానికి సంబంధితమైనటువంటి కంపెనీనే ఉండాలి. అట్లా కాకుండా బులియన్ అకౌంట్స్ అంటే బంగారు వ్యాపారం చేసే అకౌంట్, పిఎల్ఆర్ ప్రాజెక్ట్స్ డీకాట్ కంపెనీ నుంచి మనీ రూటింగ్ జరుగుతూ వస్తుంది. స్పై అనే ఒక కంపెనీ సజ్జల శ్రీధర్ రెడ్డికి కంపెనీ. అసలు సజ్జల శ్రీధర్ రెడ్డి పరిస్థితి చూస్తే అప్పటికే ఫైనాన్షియల్గా స్ట్రెస్లో ఉన్నాడు. 2019లో ఆర్థికమైనటువంటి ఇబ్బందులు ఉన్నాడు. అప్పటికప్పుడు తెర మీదకి ఎవరు వస్తారంటే విజయసాయి రెడ్డి అల్లుడు వస్తారు, శరత్ చంద్రారెడ్డి, ఢిల్లీ లిక్కర్ స్కామ్లో వన్ ఆఫ్ ద అక్యూజ్డ్. తర్వాత అప్రూవర్గా మారినటువంటి పరిస్థితి. అప్రూవర్ అంటే నథింగ్ బట్ కన్ఫెసింగ్ దట్ ఈజ్ గిల్టీ. ఆయన తప్పిదం చేసినాను, నాకు పరిస్థితులు అంటే తెలుసని అప్రూవర్ కాగలుగుతాడు. క్షమాపణ కోరుతూ నేను సహకరిస్తాను, నాకు తెలిసినటువంటి తప్పుని నేను పంచుకుంటా అని చెప్పేసి ప్రభుత్వ సాక్ష్యంగా మారి అప్రూవర్ అవుతాడు. అటువంటి వ్యక్తి 100 కోట్ల రుణం ఇస్తాడు స్పై కంపెనీకి. అక్కడ నుంచి మళ్ళీ సజ్జల శ్రీధర్ రెడ్డి మిగతా కంపెనీలతో వాళ్ళతో అంతా ఎవరైతే ముడుపులు చెల్లిస్తారో వీళ్ళందరినీ పిలిపించేసి, లేదంటే ఎవరైతే డిస్టిలరీస్ ఉన్నాయో వాళ్ళందరినీ పిలిపించి పార్క్ హయాత్ హోటల్ హైదరాబాద్లో మీటింగ్ పెడతారు. వాళ్ళని బెదరగొడతారు, డబ్బులు ఇచ్చే వాళ్ళు మాత్రమే ఉంటారు, లేకపోతే మీరు ఆర్డర్స్ రావు మీకు అని చెప్పేసి. అక్కడి నుంచి మొదలు పెడితే ఈ 5 కోట్ల రూపాయలు ఏదైతే పిఎల్ఆర్ ప్రాజెక్ట్స్కి డైవర్ట్ అవుతుందో, ఫండ్స్ ట్రాన్స్ఫర్ అవుతాయో డీకాట్ కంపెనీ నుంచి మళ్ళీ 2.5-3 సంవత్సరాల తర్వాత ఎంట్రీ రిటర్న్ చేస్తారు. ఈ ఎంట్రీ రిటర్న్ అనేది తమాషగా చెప్తాను, ఎవరు సజ్జల రామకృష్ణ ఏదో ఈయనే మేధావి అన్నట్టు. అంటే వీళ్ళకు ఉన్నటువంటి తెలివితేటలు ఏమంటే మాకు తెలిసినటువంటి బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ కానీ, బ్యాంకింగ్ సిస్టమ్ కానీ, లేదంటే ఇన్కమ్ ట్యాక్స్ మీద ఉన్నటువంటి పట్టు కానీ సామాన్యమైన ప్రజలకు అర్థం కాదు. పాపం సర్టన్ టైమ్స్ ట్రాన్సాక్షన్ అవసరాలకు తీసేసుకుంటాడు, మా కిక్ బ్యాక్స్ తీసేసుకుంటాడు ఎమర్జెన్సీ ఉంటే, మళ్ళీ వీళ్ళ దగ్గర డబ్బులు ఉన్నప్పుడు రిటర్న్ చేసి క్యాష్ తీసుకుంటాడు. జరిగింది అదే, వేరేది ఏం కాదు. ఎంట్రీ రిటర్న్ అయింది కదా అంటే చట్టంలో ఉన్నటువంటి లొసుగుల్ని ఆసరా చేసుకొని డిఫెన్స్ సెట్ చేసుకొని మాట్లాడుతాను. మిథున్ రెడ్డి వచ్చేసి సాక్ష్యాలు లేవు, అసలు
మమ్మల్ని ఇది కేసు నిలబడదు, కేసులు నిలబడతాయా నిలబడవా అది అంతిమంగా తీర్పిచ్చేది కోర్టు. మామూలుగా ప్రైమా ఫసి మిథున్ రెడ్డి గారికి ఒక స్పష్టంగా ఒక క్వశ్చన్ వేస్తాను, జగన్మోహన్ రెడ్డి అండ్ కంపెనీకి ఒక ప్రశ్న సంధిస్తాను. పరిటాల రవి హత్య జరిగినప్పుడు మీ నాయన సిబిఐకి ఆర్డర్ చేస్తే, సిబిఐ ఎంక్వైరీకి ఆర్డర్ చేస్తే మేము సహకరిస్తామని చెప్పేసి మీ ఇంటికి పిలిపించుకొని ఎంక్వైరీ ఇన్వెస్టిగేషన్ పార్ట్లో ఎంక్వైరీ మీ ఇంట్లోనే చేయించుకున్నాం. ఆ రోజు నువ్వు యాంటిసిపేటరీ బెయిల్ అప్లై చేసుకోలేదు జగన్మోహన్ రెడ్డి. అంటే ఆ రోజు అధికారంలో ఉన్నాం, కేంద్రంలో కూడా అధికారంలో ఉన్నాం, మమ్మల్ని ఎవరు ఏం చేయలేరనే ధీమా మీకు. ఈ రోజున మారినటువంటి పరిస్థితుల రీత్యా మిథున్ రెడ్డి గారు నిజంగా గిల్టీగా లేకపోతే, తప్పు చేయకపోతే, మొదటిగా మీరు యాంటిసిపేటరీ బెయిల్కి ఎందుకు అప్లై చేసుకున్నారు? సమాధానం చెప్పండి ప్రజలు. ఎందుకు అప్రహెన్షన్ ఉంది? ఇక్కడ డిస్మిస్ అయితే మళ్ళీ సుప్రీంకోర్టు వరకు పోయి వచ్చినారు. అంటే మీ దృష్టిలో కోర్టులకి విలువ లేదా? అక్రమ కేసులని మాట్లాడుతూ ఉన్నారు, అక్రమ అరెస్టులని మాట్లాడుతూ ఉన్నారు. కోర్టులో మీరు యాంటిసిపేటరీ బెయిల్కి అప్లై చేసిన తర్వాత హైకోర్టు తిరస్కరించింది, మళ్ళీ సుప్రీంకోర్టు కూడా తిరస్కరించిందంటే దేర్ ఈజ్ ఏ ప్రైమా ఫసి ఎవిడెన్స్. అందుకనే తిరస్కరిస్తాయి కోర్టు. అందులో ఈ మ్యాగ్నిట్యూడ్ కానీ గ్రావిటీ ఆఫ్ ద కేసు కానీ 3,500 కోట్ల రూపాయల మద్యం కుంభకోణం ఇది. దీంట్లో ఉన్నటువంటి గ్రావిటీ కూడా, ఈయన పాత్ర మీద ఉన్నటువంటి అభియోగాలు కూడా కోర్టు దృష్టికి పోయిన తర్వాత ప్రైమా ఫసి దెర్ ఇస్ అన్ ఎవిడెన్స్ అని చెప్పేసి కోర్టు నమ్మే మీకు బెయిల్ యాంటిసిపేటరీ బెయిల్ తిరస్కరించింది అనేది వాస్తవమా కాదా? జగన్మోహన్ రెడ్డి అండ్ కంపెనీ ప్రజలకు తెలియజెప్పాల్సినటువంటి బాధ్యత ఉంది. ప్రజలు కూడా అర్థం చేసుకోమంటాడు వీళ్ళ ఆలోచన విధానం, వీళ్ళ ఉలికిపాడుతనం. అంటే మభ్యపెట్టి ఎదురుదాడి చేసి ఏమైతుందిలే, ప్రజల్ని నిరంతరం మభ్య పెడతాము, దీని గురించి పట్టించుకునేవాడు ఎవరులే, రేపు పొద్దున కోర్టులో శిక్ష పడితే కదా. అంటే డిఫెన్స్ ముందుగా ఎందుకు సెట్ చేసుకుంటున్నారండి? మీరు కోర్టులో కొట్టేస్తారన్నప్పుడు భయం ఎందుకు మీకు? అరెస్ట్ అనేది ఒక క్రిమినల్ కేసు జరిగినప్పుడు మీరు ఎవిడెన్సెస్ ట్యాంపర్ చేస్తారనో, బయట ఉంటే ఇంకా ఇబ్బందిగా ఇన్వెస్టిగేషన్కి అడ్డంకులు సృష్టిస్తారు. ఎందుకంటే మీరు చాలా ప్రభావవంతమైనటువంటి వ్యక్తులు వ్యవస్థలో. ఈ కొత్త సంస్కృతిని తెచ్చింది వైఎస్ రాజశేఖర రెడ్డి గారి హయాంలో మొదలైంది. ఇది గాలి జనార్దన్ రెడ్డిని ఎంకరేజ్ చేసింది మీరే, క్రోనీ క్యాపిటలిజంని ఎంకరేజ్ చేసింది మీరే. అడ్డగోలుగా ప్రకృతి వనరులు కానీ రాజకీయ వ్యవస్థల్ని కానీ అడ్డం పెట్టుకొని దోచుకొని మళ్ళీ ఆ డబ్బు ద్వారా రాజ్యాధికారాన్ని పొందొచ్చు. డబ్బు ఉంటే మమ్మల్ని ఎవరు ఏం చేయలేరు, అధికారం ఉంటే మమ్మల్ని ఎవరు ఏం చేయలేరు, రాజకీయ పార్టీ ఉంటే మమ్మల్ని ఎవరు ఏం చేయలేరు అనే ధీమాతో జీవనం కొనసాగిస్తా ఉండేది, రాజకీయాలు చేస్తా ఉండేది వైఎస్ కుటుంబమే. అందులో భాగంగానే ఈరోజు కూడా మీరు నమ్మినటువంటి సిద్ధాంతం ఏంటంటే అధికారం వచ్చిన తర్వాత 151 సీట్లతో దాన్ని అడ్డం పెట్టుకొని ఇటువంటి కుంభకోణం, ఇది కేవలం ఒక మచ్చుక మాత్రమే. ఇది మద్యం కుంభకోణం, ఇంకా చాలా ఉన్నాయి మీరు చేసినటువంటి. కింది స్థాయి నుంచి పై స్థాయి వరకు మీరు నమ్మిండేది పేటెంట్ రైటు ఈ కుంభకోణాలకు ఎవరికి ఉందంటే వైఎస్ కుటుంబానికి, వైఎస్ఆర్ పార్టీకే, వేరెవరికి లేదు. ఆ రోజున మీ తండ్రి గారి అధికారాన్ని అడ్డం పెట్టుకుని కుంభకోణాలకు తెరలేపింది కూడా మీరే, జగన్మోహన్ రెడ్డి గారు. మీకు కొత్త ఏం కాదు ఈ రోజున. అసలు ప్రధాన సూత్రధారి, అంతిమ లబ్ధిదారుడు ఎవరంటే జగన్మోహన్ రెడ్డి. మీకు కేసులకు భయపడి మీరు ఎందుకు భయపడతారు? జగన్మోహన్ రెడ్డి గారు మీకేం జైలు కొత్తనా, కేసులు కొత్తనా, కోర్టులు కొత్తనా, బెయిల్ కొత్తనా, మేనేజ్ చేయడం కొత్తనా? ఇవన్నీ ఏం కొత్త కాదు. కానీ మీకు తెలియని సత్యం ఒకటి ఉంది జగన్మోహన్ రెడ్డి. మీరు రెండోసారి మీ తండ్రికి అధికారం వచ్చిన తర్వాత మీరేమనుకున్నారంటే నిరంతరం అధికారం మా సొంతంగా ఉంటుంది, ప్రతిపక్షాలను మట్టు పెట్టగలమనే ఆలోచనతో మీరు ఆలోచన చేసినప్పుడు నేచర్ ఒకటి ఉంటుంది, ప్రకృతి ఒకటి ఉంటుంది. ఆ ప్రకృతి ఖచ్చితంగా దీన్ని బ్యాలెన్స్ చేసేటువంటి ప్రక్రియ చేయనే చేస్తుంది. అందులో భాగమే మీ తండ్రి గారి హఠాన్ మరణం, హెలికాప్టర్ యాక్సిడెంట్ అనేది మీరు మర్చిపోవద్దని చెప్పేసి చెప్తాను. మీరు అత్యంత బలవంతుడు, నాకు అడ్డం లేదనుకుని అడ్డగోలుతనంతోనే ఆ రోజున కూడా మీరు సూట్ కేసు కంపెనీలు పెట్టి కలకత్తాలో కూడా డబ్బులు రూటింగ్ చేసుకున్నారు. పెద్ద ఎత్తున ప్రజాధనాన్ని కొలగొట్టారు. ఈ రోజున మళ్ళీ అందులో భాగంగానే మీకు అపోహలు కొన్ని ఉన్నాయి. మొన్న అధికారం వచ్చినప్పుడు 30 ఏళ్ళు మేమే ముఖ్యమంత్రి అనుకున్నాం. అందుకే ఇంత విచ్చలవిడితనం ఉంది మీకు. అసలు ఈ డబ్బు కానీ రాజకీయ అధికారం కానీ మీకు
కళ్ళు కనపడినటువంటి పరిస్థితికి, మీ ఆలోచనని స్తంభింపజేసేటువంటి పరిస్థితులకి, అసలు ఈ ప్రపంచంలో ప్రకృతి ఉంటుంది, సహజ న్యాయం ఉంటుంది, ఇవి ఖచ్చితంగా ప్రివేల్ అయితే అనే భయం లేనటువంటి లెక్కలేనితనంతోనే మీరు చేస్తున్నటువంటి కార్యక్రమాలు. అసలు సిద్ధం సభ గురించి మాట్లాడితే, ఈ డబ్బు కాకుండా ఏం డబ్బు ఉండింది జగన్ రెడ్డి మీ దగ్గర? అడుగు తీసి అడుగు పెడితే డబ్బు. మీరు ప్రతి నియోజకవర్గంలో ఒక మెటడోర్నో ఇంకో వ్యాన్లో పెట్టేసి మామూలుగా కార్టూన్లో డబ్బులు ప్యాక్ చేసి పంపించి డెలివరీ చేసినటువంటి పరిస్థితి ఎన్నికల సమయంలో మీ అభ్యర్థులకి వాస్తవమా కాదా? నా దగ్గర వీడియోలు ఉన్నాయి, కదిరిలో దింపినప్పుడు కూడా వీడియోలు ఉన్నాయి మా దగ్గర. మీరు కేవలం డబ్బును మాత్రమే నమ్ముకున్నారు, అందుకే మీరు ఇటువంటి కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. తగులుకున్నప్పుడేమో అక్రమ కేసులు అంటారు. రెండవది స్పష్టంగా చెప్తున్నాం, చంద్రబాబు నాయుడు గారు అనే ఒక నాయకుడు, ఆయన ఒక నాయకుడు, రాజకీయ నాయకుడు అనే కంటే ఈజ్ ఎ స్టేట్స్ మ్యాన్. ఈ రాష్ట్రం బాగుండల్లా, తెలుగు జాతి బాగుండల్లా, తెలుగు జాతి ప్రపంచ దేశాల్లో గుర్తింపు పొందాలనే తపనతో ఎప్పటికప్పుడు అభివృద్ధి పదంలో మొదటి స్థానంలో నిలబెట్టాలనే ప్రయత్నం నిరంతరం చేస్తూ వచ్చేటువంటి నాయకుడు. మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా గడిచిన 40 సంవత్సరాలు కూడా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన జరగకముందు, రాష్ట్ర విభజన జరిగిన తర్వాత కూడా చంద్రబాబు నాయుడు చుట్టూనే రాజకీయాలు పరిభ్రమిస్తూ ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి మీరు అండర్ ఎస్టిమేట్ వేసుకొని అతిగా మాట్లాడుతూ ఉన్నారు. ఆయన మీ మీద కక్ష సాధింపు చేసేటువంటి ఆలోచన విధానం కానీ, అంత చిన్న స్థాయి ఆలోచనలు కానీ ఉండేటువంటి వ్యక్తి కాదు, అంత స్థాయి నాయకుడు కాదు ఆయన. ఆయన దృష్టి ఎప్పుడు కూడా చాలా దూరదృష్టి ఉన్నటువంటి వ్యక్తి, సమాజ హితం ఆలోచించేటువంటి వ్యక్తి. ఇటువంటి చీప్ టాక్టిక్స్ ఏదో మిమ్మల్ని కేసులో ఇరికిచ్చేస్తేనే రాజకీయాలు అయిపోతాయని నమ్మేటువంటి భ్రమంలో ఉన్నటువంటి నాయకత్వం కాదు. కానీ ప్రభుత్వాలకు బాధ్యత ఉంది. ప్రభుత్వం అనేది కస్టోడియన్ ఆఫ్ ద ప్రాపర్టీస్ ఆఫ్ ద పీపుల్, కస్టోడియన్ ఆఫ్ ద స్టేట్. అందులో భాగంగానే ఎక్కడైనా తప్పిదాలు జరిగితే, ప్రజాధనము దుర్వినియోగం కాబడితే దాని మీద చర్యలు తీసుకునేటువంటి కార్యక్రమము ఖచ్చితంగా ప్రభుత్వాలు, వ్యవస్థలు, సంస్థలు నిర్వహిస్తాయి. అందులో ఎక్కడా సందేహం లేదు. ప్రజలు కూడా అర్థం చేసుకోండి. వాళ్ళకి కానీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి కానీ, స్థానికంగా ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేస్ అయినటువంటి మాకు కానీ, మాకు ఇంకా కింది స్థాయిలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులకు కానీ లేవు. ఎవరికైనా ఒకరికి ఇద్దరికి ఉన్నా కూడా మేమే సరిచెప్పి కక్ష సాధింపు చర్యలు మేము చేయడం లేదు. కక్ష సాధింపు చర్యలు చేయాలనుకుంటే ఈ 1 సంవత్సరంలోనే మీరు కనుమరుగైపోతారు. వైఎస్ఆర్సీపీ పార్టీ శ్రేణులు, మీకు అది అర్థం కాలేదు. కానీ మేము వాటిని నమ్మడం లేదు. మేము ప్రజల పట్ల నిబద్ధతతో ఉంటున్నాము, సమాజం పట్ల గౌరవంగా ఉంటున్నాము. మా బాధ్యతలు నిర్వర్తించేటువంటి క్రమంలో ఖచ్చితంగా ఏదైతే మాకు అప్పచెప్పబడినటువంటి బాధ్యతల మేరకు, దానికి ఉన్నటువంటి కట్టుబాట్ల మేరకే మా విధి నిర్వహణ ఉంటుంది, మా ఆలోచన విధానం ఉంటుంది. కానీ మిమ్మల్ని భయపెట్టాలనో, అక్రమ కేసుల ద్వారా మిమ్మల్ని కట్టడి చేసి మాకు మళ్ళీ అధికారం వస్తుందని మేము నమ్మడం లేదు. అవన్నీ మీరు నమ్మిండి. సంవత్సర కాలంలో మీకు ఎన్నిసార్లు కావాల్సింటే అన్నిసార్లు వెసులుబాటు ఇచ్చినాం రోడ్డు ఎక్కడానికి. 5 ఏళ్లలో మీరు మమ్మల్ని గడప దాటిపోనీయకుండా హౌస్ అరెస్ట్ చేసినారు. కాబట్టే మీరు 11 సీట్లు వచ్చినాయి. అది మాకు బాగా అర్థమైంది కాబట్టి మిమ్మల్ని ఎప్పుడు కూడా కట్టడి చేయడం లేదు. దాదాపు ఈ నియోజకవర్గంలో నా మీదే 23-24 కేసులు పెట్టున్నారు మీరు అక్రమంగా. కేవలము పబ్లిక్ లైఫ్కి సంబంధించినటువంటి కేసులు, ఇది ధర్నాను, లేదంటే మీ అప్పుడు ఒక ఆయన పోలీస్ వ్యవస్థను అడ్డం పెట్టుకొని దౌర్జన్యం చేసిన కేసులు, ఇటువంటి కేసులే మీరు పెట్టిండి. దాని అంతిమ ఫలితం ఏమైంది? మీరు అధికారం కోల్పోయినారు. ఈరోజు కూడా చెప్తున్నాను, మిథున్ రెడ్డి సచ్చీలుడైతే లెట్ హిమ్ కోఆపరేట్ విత్ ద ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్. విచారణకు సహకరించి ఆయనకు ఏముందో తెలియజెప్పుకొని కడిగిన ముత్యం మాదిరిగా రమ్మనండి. ఆయన ఎవరు కాలిపోయిండే పేపర్ మాదిరిగా గమ్మని ఎవరు చెప్పడం లేదు. మీరు కడిగిన ముత్యం మాదిరిగా రావచ్చు, మీ దగ్గర తప్పు జరగకపోతే, మీరు తప్పు చేయకపోతే. కానీ తప్పు చేసినటువంటి వ్యక్తుల్ని సమాజం కానీ, ప్రకృతి కానీ వదలదు అనేది వాస్తవాన్ని గ్రహించుకుంటా ఉండాలి. మీరందరూ గట్టిగా అరుస్తానే అబద్ధము నిజం కాదు, నిజం అబద్ధం కాదు. ప్రజాధనాన్ని కొల్లగొట్టినారనేది వాస్తవం. అసలు మీకు అధికారాన్ని దూరం చేసింది ఎవరు తెలుసా? ఫస్ట్ స్టెప్లో కనీసం ఇప్పటికైనా మీకు బుద్ధి జ్ఞానం ఉందా? సంవత్సర కాలం అయింది.
ఫస్ట్ మిమ్మల్ని అధికారానికి దూరం చేసింది ట్యాక్స్ పేయర్స్ అంటే మందుబాబులు. వాళ్ళు ఒళ్ళు గుల్ల చేసుకున్నారు, వాళ్ళ ఆరోగ్యాన్ని గుల్ల చేసుకున్నారు. డబ్బులు మద్యం రేటు పెంచుకుంటూనే పోతామంటే ఏదో అనుకున్నారు, కానీ ఈ రంగా నువ్వు కూడా కొల్లగొట్టడానికి మద్యం రేటు పెంచుతారని అనుకోలేదు. ఏదైతే రెప్యూటెడ్ బ్రాండ్స్ ఏదన్నా పెట్టి వాళ్ళ ఆరోగ్యం చెడిపోకుండా చూస్తుంటే లేదు, నీకు డబ్బులు వచ్చే బ్రాండ్లు నువ్వే కల్తీ సారాయి, రంగు సారాయి అమ్మేసినావు. డిస్టిలరీస్ ఓన్ చేసుకున్నారు, మీరు బెదిరించుకొని వాళ్ళని హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు, మీరే డిస్టిలరీస్ రన్ చేసినారు. ఇంతకంటే దౌర్భాగ్యం ఏముంటుంది రాజకీయాల్లో? ఇటువంటి ఆలోచన విధానం ఎప్పుడు లేదు, నాకు తెలిసి చరిత్రలోనే లేదు. ఢిల్లీ లిక్కర్ స్కామ్లో కూడా వాళ్ళు డిస్టిలరీస్ చేయలే, ఇక్కడ డిస్టిలరీసే మీరు హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు బెదరగొట్టి, దాన్ని మీరు రన్ చేసినారు మీ పేరు మీద చేసుకొని ఆ బ్రాండ్లకి మీరు డబ్బులు కట్టి డబల్ బనాంజా, దాంట్లో వచ్చే ప్రాఫిట్ మీదే, కిక్ బ్యాక్స్ మీదే, వ్యాపారం మీదే, దాంట్లో వచ్చే ముడుపులు కూడా మీదే. అంటే ఇంకెంత పెద్ద ఎత్తున లూటీ జరిగిందో ఆలోచన చేసుకోమంటాను. అంతేకాకుండా పదే పదే చెప్తా ఉన్నారు, మద్యపాన నిషేధము చేయాలనే ఆలోచనతో ఆయన రాజకీయాల్లో ఇది రూపకల్పన చేశాడట. ముక్కునే వేసుకుంటారు ఎవరైనా సామాన్య ప్రజలు. అసలు నువ్వు ఎన్నేళ్ళ అధికారంలో ఉంటావంటే యూఆర్ ద కస్టోడియన్ ఫర్ 5 years, మళ్ళీ మ్యాండేట్ పోవాల్సిందే. నీకు అధికారం ఇచ్చిండేది 5 సంవత్సరాల కోసం. 5 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఎన్నికల్లో పోటీ చేయాలా, మళ్ళీ ప్రజా తీర్పును కోరాలా, ఆ తీర్పును అనుసరించే మనం అధికారంలోకి రావాలా, లేదంటే ప్రతిపక్షంలో కూర్చోవాలా. మీకు 5 సంవత్సరాలకు అధికారం అప్పచెప్పితే, నిజంగా మీకు మద్యపాన నిషేధం మీద చిత్తశుద్ధి ఉంటే రాబోయే 25 సంవత్సరాలకు వచ్చేటువంటి మద్యం మీద వచ్చేటువంటి ఆదాయాన్ని కూడా మార్టిగేజ్ చేసి దాని మీద కూడా లీన్ తీసుకొని అప్పు చేసినటువంటి ఘనత మీరు జగన్మోహన్ రెడ్డి మర్చిపోతాననేమో. మీ అబద్ధాలకి పరాకాష్ట ఇవన్నీ, మీ ఆలోచన విధానంలో ఉన్నటువంటి రాక్షసత్వానికి పరాకాష్ట ఇవన్నీ. ఇప్పటికైనా మారండి. ఇవన్నీ కూడా ప్రజలు గమనించమని చెప్పేసి కోరుతా ఉన్నాం, మా శ్రేణులు కూడా కోరుతా ఉన్నాం. ఇది మామూలు విషయం కాదు, ఇది ప్రజలకు తెలియజెప్పాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంది. రాజకీయ పార్టీలో భాగస్వామ్యం లేనటువంటి మన ప్రతి ఒక్కరి మీద కూడా ఉంది. మాట్లాడండి, ప్రజలకు తెలియజెప్పండి. ఈ రకమైనటువంటి ఆలోచన విధానం ఉండేటువంటి వ్యక్తులు రాజకీయ పార్టీ నడపడానికి అర్హులా కాదా తెలియజెప్పండి, ప్రజలు ఆలోచించుకోండి. ఈ రకమైనటువంటి ధోరణి ఉన్నటువంటి వ్యక్తులు రాజకీయాధికారం కానీ రాజకీయ పార్టీలు భాగస్వామ్యం లేనప్పుడు ఎంత నష్టపోతుంది సమాజం కానీ, భావి తరాలు కానీ, ఈ ప్రాంతం కానీ అనేది, ఈ రాష్ట్రం కానీ అనేది ప్రజలు ఆలోచించుకోనండి. ఈ రకమైనటువంటి పరిపాలనా విధానాల వల్ల దేశంలోనే కాదు ప్రపంచ దేశాల్లో కూడా మనం ఎంత పలసనైపోతాం అనేది ప్రజలు ఆలోచన చేసుకునే విధంగా మనందరూ కూడా తెలియజెప్పని చెప్పేసి కూడా మా కార్యకర్తలను కూడా కోరుతాను, మా నాయకులను కూడా కోరుతాను, మా భాగస్వామ్య పార్టీలు అయినటువంటి బీజేపీ జనసేన పార్టీ నాయకుల్ని కార్యకర్తలను కూడా కోరుతాను. ప్రజల్ని ప్రత్యేకించి కోరుతాను ఏమంటే, ఇది కక్షపూరితమైనటువంటి చర్య కాదు. ఇది మన అందరి హక్కుల్ని హరించి వేస్తూ, మన జీవితాన్ని బుగ్గిపాలు చేస్తూ, ఒక వ్యక్తి డబ్బు సంపాదించుకోవడానికి ఒక రాజకీయ పార్టీని ఆయన మళ్ళీ ఎలక్షన్లో గెలిపించుకునేటువంటి ప్రయత్నంలో భాగంగా కేవలం డబ్బుని, కులాన్ని, మతాన్ని మాత్రమే నమ్ముకొని ప్రజలు మిమ్మల్ని నమ్మలా, మీ ఆలోచనని నమ్మలా, మీ బాగోగుల్ని నమ్మలా, ఈ ప్రాంత అభివృద్ధిని నమ్మలా. ఆయన కేవలం ఆయన డబ్బు ఉంటే చాలు, కులం ఉంటే చాలు, కులం తెలియకుండా మతం ఉంటే చాలు, ఈ మూడింటి మాత్రమే నమ్ముకొని రాజకీయాలు చేసినందుకే ఆయన ప్రజలు చాలా విఘ్నులు కాబట్టి 11 సీట్లకు పరిమితం చేసినారు. మళ్ళీ మభ్య పెట్టేటువంటి ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి అండ్ కంపెనీ చేస్తా ఉంది. గతంలో పలుమార్లు చెప్పినా నేను, జగన్మోహన్ రెడ్డి అనే భూతాన్ని మద్యంలో మొదలు పెట్టినాడు రాజకీయము. మద్యం సీసాలోనే బిగించేసి బిరడా దానికి క్యాప్ కూడా చేసేసి పాతాళంలో తొక్కేయబోతున్నారు ప్రజలు అని చెప్పేసి కూడా తెలియజెప్పినాం. అది జరుగుతా అంటే మామూలుగా కోడి గొంతు కోసి రోడ్డు మీద ఈ ప్రజలు కలుపుకుంటారనే ఉద్దేశంతో మసిపూసి మారేడుగాయ చేసి మాటలు చెప్తే చాలనుకుంటున్నారు. డిఫెన్స్ సెట్ చేసుకొని మాట్లాడుతున్నారు. దెర్ ఈజ్ ఎ ఫోరం, కోర్టు ఒకటి ఉంది. మీ డిఫెన్స్ అక్కడ వినిపించండి, మీకు అవకాశం ఉంది. యాంపుల్ టైం ఇస్తారు, మీకు కావాల్సినంత సమయం ఇస్తారు. వింటారు బెంచు, డాక్యుమెంట్స్ లేకపోతారు. సాక్షులు సుమారు 100 సంఖ్యలో సాక్షులు ఉన్నారు. ఐఏఎస్ ఆఫీసర్లని అసలు మొత్తం ఇది ఆయన రిమాండ్ రిపోర్ట్ మిథున్ రెడ్డి గారి అక్యూజ్డ్ కాపీ.
దీంట్లో చూస్తే విస్తుపోయే నిజాలు ఏమంటే వీళ్ళ మనీ రూటింగ్ కోసం ఐఐటీస్ని ఎవరిని ఐఐటీలో చదువుకున్నటువంటి టెక్నోక్రాట్స్ని ఈ భారతదేశ సంపద వాళ్ళు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ గ్రాడ్యుయేట్స్ వాళ్ళని ఒక బోగస్ కంపెనీ పెట్టి సూట్ కేస్ కంపెనీ పెట్టి వాళ్ళతో మళ్ళీ అడ్వర్టైజ్మెంట్లు ఇప్పించి సూట్ కేస్ కంపెనీ షెల్ కంపెనీలలో మళ్ళీ ఎంప్లాయ్మెంట్ కింద క్రియేట్ చేసి కేవలం డబ్బు కలెక్షన్ చేయడమే. కేపీఎంజీ లాంటి ఒక సర్వీస్ మేనేజ్మెంట్ ఆర్గనైజేషన్ ఎట్లా డబ్బు కొట్టేయాలని చెప్పి దానికి వాళ్ళు వాడేసినారు. నేను మొన్న రోజు చెప్పిన కదిలో టెంపుల్ టూరిజం సర్క్యూట్లో కేపీఎంజీ వాళ్ళ సలహాలు సూచనలు కూడా తీసుకుంటాం, వాళ్ళ సర్వీసెస్ కూడా తీసుకుంటాం. మేము ఆ రకంగా ఆలోచన చేస్తామంటే వీళ్ళు మధ్య కుంభకోణంలో డబ్బులు దొబ్బేయడానికి వాడిన వాళ్ళు ప్రపంచ దిగ్గజ సంస్థ అంటే ఈయన డబ్బు కొట్టడానికి ఈయన బతకడానికి అసలు ఈయనకు షాప్ ఉంది. ఈయన కడుపు నిండినా కళ్ళు నిండేటట్టు లేదు. ఈయన అది ఒక షాప్ ఆయన కదా, అర్థం కావడం ఏం చేస్తాడో ఇంత డబ్బు. మరి మాట ఎత్తే దుబాయ్, సౌత్ ఆఫ్రికా వివిధ దేశాల్లో మైనింగ్ లేక పెట్టుబడులు పెట్టినారు మిథున్ రెడ్డి గారు. ఎక్కడి నుంచి వచ్చినాయి వాళ్ళు చెప్పుకుంటారు మేము చాలా గొప్ప కుటుంబం అని చెప్పేసి. ఇదే మిథున్ రెడ్డి 20 సంవత్సరాలు ఎన్నికపోతే 20 సంవత్సరాలే ఎక్కువ కాదు, 20 సంవత్సరాలు ఎన్నికపోతే గుంతకల్లో రైల్వే టెండర్ల కోసం కొట్టుకునేవాడే, షెడ్యూల్ వీక్కొని చించుకునేవాడే. ఈయన కార్పొరేట్ కంపెనీ కాదు అప్పటికి. పిఎల్ఆర్ ప్రాజెక్ట్స్ అనేది కూడా ఇట్స్ వన్ ఆఫ్ ద ఇన్ఫ్రా కంపెనీ, స్మాల్ ఇన్ఫ్రా కంపెనీ. స్టార్టెడ్ లైక్ దట్. అదే తప్పు కాదనుకోండి, చిన్న కంపెనీతో మొదలుపెట్టి ఎదగడం తప్పు కాదు, కానీ ఎదిగేటువంటి క్రమంలో ఏ రకంగా ఎదిగినాడు అనేదే ప్రశ్నార్థం. అధికారాన్ని అడ్డం పెట్టుకున్నా, అడ్డగోలుతనంతోనా, అవినీతితోనా, దౌర్జన్యంతోనా, ఎదురుచున్నది తొక్కేసా, అధికారాన్ని అడ్డం పెట్టుకొని విచ్చలబెడితనంతోనా, ఈ రకమైనటువంటి ధోరణిని ప్రజలు అర్థం చేసుకోవాలని చెప్పేసి చెప్తూ మిథున్ రెడ్డి గారి అరెస్టు ఏ రకంగానూ అక్రమ అరెస్ట్ కాదు. మిథున్ రెడ్డి గారి మీద వచ్చినటువంటి కేసు అది విచారణలో భాగంగా ఆయన చేసినటువంటి నేరాలకు పరాకాష్ఠ ఉన్నటువంటి పరిస్థితి, ప్రశ్నించేటువంటి హక్కు దర్యాప్తు సంస్థలకు ఉన్నటువంటి పరిస్థితి, అటువంటి సాక్ష్యాధారం ఉన్నటువంటి పరిస్థితి, ఇవన్నీ వెలిసే ఆయన అరెస్టుకు దారితీసింది. కానీ ఎక్కడా కక్ష సాధింపు కానీ అక్రమ కేసు కాదని చెప్పేసి తెలియజెప్తున్నాం. వచ్చే రోజుల్లో అంతిమ లబ్ధిదారుడు జగన్మోహన్ రెడ్డి అండ్ ఫ్యామిలీ అనే చెప్తున్నా నేను, నాకున్నటువంటి పరిజ్ఞానం మీద. గతంలో కూడా చెప్పినా నేను 3 పిల్లలు లెక్క పెట్టి ఖర్చు ఎంచుకునే దాంట్లో బిజీగా ఉండేది 5 ఏళ్ళు. ఇదే వ్యాపారమే వీళ్ళ వరకు పోతుంది. వచ్చే రోజుల్లో వాళ్ళు కూడా విచారణ ఎదుర్కోక తప్పదు. ఖచ్చితంగా ప్రజాక్షేత్రంలో ప్రజలకు సమాధానం చెప్పాల్సినటువంటి బాధ్యత జగన్మోహన్ రెడ్డి మీద ఉంది. ఈ రోజున చెప్తాన్నాము, హీఈస్ అన్ హ్యాబిచువల్ అఫెండర్. ఆయనకు ఉన్నటువంటి నేర ప్రవృత్తి, నేరం చేసేటువంటి మనస్తత్వము ప్రజలు ఆలోచన చేయాలా. ఇటువంటి వ్యక్తులకు అధికారం ఇస్తే మళ్ళీ నేరాలే చేస్తారు, ఆర్థిక ఉగ్రవాదులుగానే ఉంటారు, ఆర్థిక నేరాలే చేస్తారని చెప్పేసి కూడా తెలియజెప్తున్నాం. ఏది జరిగినా కూడా సరైనటువంటి మార్గంలో దర్యాప్తు సంస్థలు సాక్ష్యాలు ఉంటే మాత్రమే చర్యలు తీసుకోగలుగుతారు. వాళ్ళు ఏదైనా అడ్డగోలుకు పోయినా కూడా దాన్ని క్వశ్చన్ చేయడానికైనా లేదు కట్టడి చేయడానికైనా కోర్టులు ఉన్నాయి. మిథున్ రెడ్డి గారు కూడా దాన్ని అవైల్ చేసుకోవడానికి సుప్రీంకోర్టు వరకు పోయినారు. సుప్రీంకోర్టులో తిరస్కరింపబడిన తర్వాతే లుకౌట్ నోటీస్ జారీ చేస్తామంటే భయపడే సరెండర్ అయినారు. కానీ అదర్వైజ్ ఎప్పుడు కూడా విచారణకు సహకరించినటువంటి పరిస్థితి లేదు. నిజంగా ఆయన నిరపరాధ అయితే పిలిచిన మొదటి రోజు ఎప్పుడు వేసి విచారణకు సహకరించేవాడని చెప్పేసి కూడా తెలియజెప్తాను. ఇప్పటికైనా నోళ్ళు మూసుకొని చేసిన తప్పిదానికి లెంపలేసుకొని ప్రజలకు క్షమాపణ చెప్పమని చెప్పేసి కూడా కోరుతా ఉన్నాం.